రాకాశ మూవీ రివ్యూ. లోపలేం లేదు డొల్లా. మూవీ స్టోరీ వచ్చేసి ఒక కోటలో బ్రహ్మరాక్షసుడు ఉంటాడు. అక్కడికి హీరో వెళ్ళాక ఏం జరిగిందనేదే స్టోరీ. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ విజువల్స్ కూడా వాళ్ళకున్న తక్కువ బడ్జెట్లో చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బట్ సాంగ్స్ అయితే బాలేవు. మూవీలో కామెడీ బాలేదు. కామెడీ విషయంలో మూవీ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే టీజర్ అండ్ ట్రైలర్స్లో నాకు కామెడీ చాలా బాగా నచ్చింది. బట్ మూవీ మొత్తంలో 1-2 సీన్స్లలో తప్ప నాకు కామెడీ ఎక్కడ నచ్చలేదు. హీరో హీరోయిన్ మధ్యలో లవ్ స్టోరీ కూడా బాలేదు. ఏదో రన్ టైం కోసం పెట్టాలి కదా అన్నట్టుంది అంతే. డైరెక్టర్ మానస శర్మ మంచి స్టోరీయే తీసుకుంది బట్ ఆ స్టోరీని ప్రజెంట్ చేయడంలో కంప్లీట్లీ ఫెయిల్ అయింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 10 మినిట్స్ బాగానే స్టార్ట్ చేసినా కూడా ఆ తర్వాత హీరో ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ వరకు జస్ట్ అనవసరంగా లవ్ ట్రాక్ కొన్ని కామెడీ సీన్స్ తోటి నడిపించారు. అంతో కొంత సెకండ్ హాఫ్ కాస్త అక్కడక్కడ 2-3 సీన్స్లలో ఎంటర్టైన్ చేసింది. మూవీకి ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి రన్ టైము. మూవీ రన్ టైము 2 hours 13 minutes మాత్రమే. బట్ ఆ 2 hours 13 minutes చాలా ల్యాగ్ అనిపించింది. ఈజీగా ఒక 30 minutes ట్రిమ్ చేయొచ్చు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే సంగీత్ శోభన్ మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా ట్రై చేశాడు బట్ సాడ్లీ తన పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. హీరోయిన్ నయన్సారిక పర్ఫార్మెన్స్ బాగాలేదు అండ్ హీరో హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ కూడా అనవసరమే. గెటప్ సీను గారి పర్ఫార్మెన్స్ బాగాలేదు. మూవీ మొత్తంలో ఆయన ఉన్న ఒక్క సీన్లో కూడా కామెడీ బాగాలేదు. ఓవరాల్గా నాకైతే మూవీ నచ్చలేదు. మీరు కనుక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1/5. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.